నమస్తే. మీరు చూస్తున్నారు ఎహెచ్ఎస్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా విలేజ్కి దగ్గరలో ల్యాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? మళ్ళీ విలేజ్ కానుకొని ఉంటే ఇంకా బెటర్ అని అనుకుంటున్నారా? ఇంకా అదేవిధంగా బీటీ రోడ్ కానుకొని ఉన్న ప్రాపర్టీ కోసం వెయిట్ చేస్తుండ్రా? ఇంకా రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో ఉంటే ఇంకా బెటర్ అని అనుకుంటున్నారా? ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్లో ఉన్న ల్యాండ్స్ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొస్తుండ్రు, హెచ్ఎండిఏ లిమిట్స్లోకి తీసుకొస్తుండ్రు. అందుకోసమే హెచ్ఎండిఏ లిమిట్స్లో తీసుకోవాలని వెయిట్ చేస్తుండ్రా? అలాంటి వాళ్ళకు ఇది ఒక స్వర్ణ అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇక అదేవిధంగా ఒక మండల ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది. ఆమన్గల్ టు షాద్నగర్ మెయిన్ రోడ్కి జస్ట్ 2 km డిస్టెన్స్లో, రీజనల్ రింగ్ రోడ్కి 6 km ఇన్సైడ్లో గీ ప్రాపర్టీ ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా? ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది ఓన్లీ 1 acre 3 గుంట ఉంది ఫ్రెండ్స్. ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు, బీటీ రోడ్ కానుకొని ఉంటుంది. సాయిల్ విషయానికి వస్తే రెడ్ అంటే రెడ్ సాయిల్ లాంటి ఫ్రెండ్స్. అన్ని పంటలకు అన్ని గార్డెన్లకు బాగుంటుంది. మీరు ఈ సాయిల్లో ఏ పంటనన్నా వేసుకోవచ్చు, ఏ గార్డెన్ వేసుకోవచ్చు. అన్నిటికీ అన్ని పంటలకి అనుకూలంగా ఉంటుంది. ఓకేనా? ఇంకా అదేవిధంగా వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్లో వాటర్ ఉన్నాయి, బోర్స్ ఉన్నాయి. కానీ ఇందులో బోర్ గిట్ల లేదు. మనం బోర్ వేసుకుంటే ఫుల్ వాటర్ పడతాయి. వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఈ సరౌండింగ్లో గ్రౌండ్ వాటర్ మస్తుగా ఉన్నాయి. ఓకే, ఇక ఎలక్ట్రిసిటీ పరంగా కూడా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. పక్కనే పోల్స్ ఉన్నాయి, పక్కనే ఊరుంది. మనకు సింగిల్ ప్లేస్ అయినా సరే, ట్రిపుల్ ప్లేస్ అయినా సరే కనెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫామ్ హౌస్ కట్టుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నా కానీ ఊళ్ళో ఉన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. చాలా మంది విలేజ్ వెదర్లో ఉండాలి, విలేజ్ కానుకొని ఉంటే ఇంకా బెటర్ అనుకుంటారు చూడు. అట్లా ఉంటోళ్ళకి దీన్ని మించిన ప్రాపర్టీ ఉండదు ఫ్రెండ్స్. అంత మంచిగా ఉంది. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ గురించి తెలుసుకునే ముందు ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్. చాలా మంది బయర్స్ 3 to 4 years నుంచి తిరుగుతుర్రు ఫ్రెండ్స్. ఈ ఏరియా బాగుంటుంది, ఆ ఏరియా బాగుంటుంది, ఆడెట్లుంటాయో ఈడెట్లుంటాయో, ఇది బాగాలేదు అది బాగాలేదు అని తిరిగి 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 టైం వేస్ట్ చేసుకుంటారు, మనీ వేస్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ చెప్పేది ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే మీరు ఎక్కడో ఒక దగ్గర తీసుకోరు ఫ్రెండ్స్. ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆగుండ్రి ఫ్రెండ్స్. రిటర్న్స్ వస్తాయి, పక్కా రిటర్న్స్ వస్తాయి. లేదంటే దీన్ని మించిన ప్రాపర్టీ ఏదైనా వచ్చింది అనుకో, ఇది అమ్మి కొంత రిటర్న్స్ వస్తాయి, మళ్ళీ దాన్ని తీసుకోరు ఫ్రెండ్స్. అంతేగాని మీరు తిరిగి 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 టైం వేస్ట్ చేసుకోకూరు ఫ్రెండ్స్. టైం పోతే టైం రాదు, మళ్ళీ రేట్లు కూడా మీకోసం ఆగు ఫ్రెండ్స్. అందుకోసమే నేను ఒకటి చెప్తున్నా, మీరు ఎక్కడో ఒక దగ్గర తీసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది కర్తాల్ ఏరియాలో ఉంటుంది. కర్తాల్కి 14 km ఉంటుంది. తల్కొండపల్లి మండలం అవుతుంది. తల్కొండపల్లికి 2 km ఉంటుంది. ఇక రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా తుకుగూడ ORRకి 40 km ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 50 km ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి ఇన్సైడ్స్ 8 km ఉంటుంది. అదేవిధంగా 4th సిటీ ఫ్యూచర్ సిటీకి జస్ట్ 18 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 67 km మాత్రమే ఉంటుంది. ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 75 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. 75 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.